కడియం శ్రేయర్ గారు తన స్వార్థాన్ని కప్పిపుచ్చుకోవడానికి, తన అవకాశవాద రాజకీయాలను కప్పిపుచ్చుకోవడానికి, తన మోసపూరిత కక్షపూరిత వైఖరిని కప్పిపుచ్చుకోవడానికి ఎంఆర్పిస్ మీద మా మీద అవాకులు చెవాకులు వాడాడు. నిందారోపణలు చేసే ప్రయత్నం చేశాడు. మీ దృష్టికి తీసుకొస్తున్నా. తను 40 ఏళ్ల క్రితం ఉద్యమ రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన తాను డిప్యూటీ సీఎం దాకా ఎదిగాడు. ఇప్పుడు తన బిడ్డ భవిష్యత్తు కోసం మాత్రమే అవకాశవాద రాజకీయ నిర్ణయాలు తీసుకున్నాడు. తన కోసం, తన బిడ్డ కోసం రాజకీయాలు చేస్తున్నాడేమో కానీ జాతి కోసం, ఈ సమాజం కోసం ఆయన చేసింది, ఒరగబెట్టింది ఏమీ లేదు. అంతకంటే ముఖ్యంగా కడియం శ్రేయర్లు ఉండబడే అనైతిక గుణం ఏంటంటే పక్క వాళ్ళ ఎదుగుదల జీర్ణించుకోలేడు. ఈర్ష్యాపూరితమైన వ్యక్తి, ద్వేషపూరితమైన వ్యక్తి కడియం శ్రేయర్ గారే. పక్క వాళ్ళ ఎదుగుదలను జీర్ణించుకోలేని కుళ్ళు బుద్ధి ఉన్న వ్యక్తి కడియం శ్రేయర్ గారు. అందుకనే తన వల్ల రాజన్న ఎదగకపోయినా తాడికొండ రాజన్న ఎదుగుదలను అడ్డుకోవడానికి కుట్రలు చేశాడు. తన వల్ల రమేష్ ఎదగకపోయినా ఆరూరు రమేష్ రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకు కుట్రలు చేశాడు. తన వల్ల దయాకర్, వరంగల్ ఎంపీ దయాకర్ ఎదగకపోయినా ఆయన ఎదుగుదలను అడ్డుకోవడానికి కుట్రలు చేశాడు. ఇది చాలు. పక్క వాళ్ళ ఎదుగుదల చూసి ఆయన జీర్ణించుకోలేడని, పక్క వాళ్ళు ఎదుగుతుంటే ప్రోత్సహించే మనస్తత్వం లేదని, పక్క వాళ్ళ ఎదుగుదలను చూసి జీర్ణించుకోలేకుండా అడ్డుకునే కుట్రలే చేస్తాడని ఇది స్పష్టమైన రుజువు. 40 ఏళ్లలో ఆయన రాజకీయంగా 40 ఏళ్ల జీవితంలో ఆయన మాత్రమే ఎదిగాడు. ఇప్పుడు ఆయన బిడ్డకే ఎదగడానికి పునాదులు వేస్తున్నాడు. ఆయన మాత్రమే ఎదిగాడు. ఇప్పుడు తన బిడ్డకు మాత్రమే ఎదుగుదలకు పునాదులు వేస్తున్నాడు. కానీ రాజన్న ఎదుగుదలకు, మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన డాక్టర్ తాడికొండ రాజే ఎదుగుదలకు ఆయనకు అండలేదు, కడియం శ్రేయర్ సహకారం లేదు. కానీ ఎదిగిన వ్యక్తిని చూసి జీర్ణించుకోలేదు. రమేష్ ఎదుగుదలకు కడియం సహకారం లేదు, కానీ ఎదుగుదలను చూసి జీర్ణించుకోలేదు. దయాకర్ ఎదుగుదలకు కడియం శ్రేయర్ సహకారం లేదు, ఆయన ఎదుగుదలకు కడియం శ్రేయర్ అడ్డుకోవడానికే కుట్రలు చేశాడు. ఇది కాదని చెప్పడానికి ఎవరికి అవకాశం లేదు. ఎవరు అవకాశం లేదు. ఇకపోతే తను ఎక్కడున్నా అక్కడ మాదిగ సామాజిక వర్గం ఎదుగుతున్న నాయకులనే అణిచేసే ప్రయత్నం చేశాడు. లేనిపోని మాటలు చెప్పి అధినేతల దగ్గర అవమానించే ప్రయత్నాలు చేశాడు. ఆయనకి అలవాటు అనేది ఇప్పటిది కాదు. ఆయనకి అలవాటు అనేది పక్క వాళ్ళ ఎదుగుదలను చూసి జీర్ణించుకోలేని మనస్తత్వంలో ఉన్నది అనడానికి, పక్క వాళ్ళు ఎదుగుతుంటే జీర్ణించుకోలేరు అనడానికి ఇప్పుడు నేను బీఆర్ఎస్ చెప్పిన ఉదాహరణే కాదు. తను బీఆర్ఎస్ లో రాకముందు టీడీపీలో మోత్పల్లి నరసింహులు గారిని కూడా రాజకీయంగా ఎదగకుండా అప్పుడప్పుడు అడ్డంకులు కల్పించడానికి చాలా కుట్రలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అందుకనే మోత్పల్లి నరసింహులు గారు, మాదిగ సామాజిక వర్గం సంబంధించిన మోత్పల్లి నరసింహులు గారు, కడియం శ్రేయర్ పక్క వాళ్ళు ఎదుగుతుంటే జీర్ణించుకోలేని వ్యక్తి. ఆయన వల్ల దళితులకు ఒరిగేది లేదు. దళితులను అడ్డం పెట్టుకొని తనే ఎదగడం తప్ప ఇంకెవరి ఎదుగుదలకు ఆయన అంగీకరించడు అని చెప్పి టీడీపీలో ఉన్నప్పుడే, కడియం శ్రేయర్ గారు టీడీపీలో ఉన్నప్పుడే, మోత్పల్లి నరసింహులు గారు టీడీపీలో ఉన్నప్పుడే కడియం శ్రేయర్ గారి ఈర్ష్య ద్వేషం మనస్తత్వం గల వ్యక్తి అని టీడీపీలో ఉన్న కాలంలోనే మోత్పల్లి నరసింహులు చెప్పాడు. ఆ విధంగా టీడీపీలో కడియం శ్రేయర్ గారు కొనసాగుతున్న కాలంలో మోత్పల్లి నరసింహులు రాజకీయ ఎదుగుదలను అడ్డుకోవడానికి ఎన్నో సందర్భాలు కుట్రలు చేసిండని మోత్పల్లి నరసింహులు సాక్ష్యం చెప్పాడు. అంటే పక్క వాళ్ళ ఎదుగుదల చూసి జీర్ణించుకోలేని కుళ్ళుబోతు మనస్తత్వం కడియం శ్రేయర్దని సాక్ష్యం. ఇకపోతే ఈ రోజు కాంగ్రెస్ లో చేరాడు. తన బిడ్డను కాంగ్రెస్ లో చేర్పించాడు. మళ్ళీ టిక్కెట్ తెచ్చుకున్నాడు బిడ్డకు. ఎంత హాస్యాస్పదం, ఎంత అవకాశవాద రాజకీయం. బీఆర్ఎస్ లో సిట్టింగ్ ఎంపీగా ఉండబడే దయాకర్కు టిక్కెట్ రాకుండా తన బిడ్డకు తెచ్చుకున్నాడు. అక్కడ దయాకర్ గారి రాజకీయ ఎదుగుదలను జీర్ణించుకోలేకపోతుండడానికి సాక్ష్యం సిట్టింగ్ ఎంపీ టిక్కెట్ బీఆర్ఎస్ లో తెచ్చుకోవడం. ఇక బీఆర్ఎస్ లో మాదిగలకు గౌరవం దక్కట్లేదని దయాకర్ కాంగ్రెస్ లో చేరాడు. సిట్టింగ్ ఎంపీగా కాంగ్రెస్ లో చేరితే కాంగ్రెస్ లో ఆయనకు టికెట్ వెంటనే డిక్లేర్ చేయాలి. కానీ ఇక బీఆర్ఎస్ లో గెలుపు సాధ్యం కాదని, మళ్ళీ సిట్టింగ్ ఎంపీగా దయాకర్ గెలిస్తే నా పరువు పోతుందని, సిట్టింగ్ ఎంపీగా దయాకర్ చేరితే ఆ టికెట్ను వెంటనే డిక్లేర్ చేయకుండా నేను వస్తాను, నా బిడ్డకు టికెట్ ఖాయం చేయండి అని చెప్పి రహస్య మంతనాలు జరిపితే దానికి తలొగ్గిన రేవంత్ రెడ్డి గారు ఈయనను పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేశాడు. రేవంత్ రెడ్డి గారికి, కడియం శ్రేయర్ గారికి తెలుగుదేశం నుంచి అనుబంధం ఉన్నది కనుక, నాకు తెలుగుదేశం నుంచి ఒక మిత్రుడు నా దగ్గరకు వస్తే భవిష్యత్తులో నాకేదైనా అడ్డంకులు ఇతరాత్ర ఎదురైనప్పుడు నాకు అండగా నిలబడతాడని చెప్పి
నాకు అండగా నిలబడతాడని చెప్పి ఆయన భావించుకొని కడియం శ్రీని కాంగ్రెస్లో చేర్పించుకోవడమే కాకుండా కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా తన కూతురుకే టిక్కెట్ ఇప్పించడంలో రేవంత్ రెడ్డి పాత్ర పోషించాడు. అంటే ఇక్కడ బీఆర్ఎస్ లో ఉంటే మాదిగల ప్రయోజనాలు దెబ్బతీసిండు, బీఆర్ఎస్ లో ఉన్న మాదిగల ప్రయోజనాలు దెబ్బతీసిండు. బీఆర్ఎస్ లో ఉన్న కాలంలో బీఆర్ఎస్ లో ఉండబడే మాదిగ నాయకుల ప్రయోజనాలను దెబ్బతీసిండు, వాళ్ళ ఎదుగుదలను అడ్డుకున్నాడు. కాంగ్రెస్ లో చేరిన వెంటనే ఒక పార్టీలో అదే నియోజకవర్గం టిక్కెట్ తెచ్చుకొని అదే ఎన్నికల్లో మళ్ళీ ఇంకో పార్టీ టిక్కెట్ తెచ్చుకోవడం అనేది ఎంత హాస్యాస్పదం, ఎంత అవకాశవాదం. తన బిడ్డ మళ్ళీ కాంగ్రెస్ చేతిలో ఓడిపోవద్దని, దయాకర్ చేతిలో ఓడిపోతే తన రాజకీయ జీవితానికి ప్రమాదం ఏర్పడుతుందని చివరికి కాంగ్రెస్ లో టిక్కెట్ తెచ్చుకోవడం ద్వారా కాంగ్రెస్ మాదిగల ఎదుగుదలను కూడా మళ్ళీ అడ్డుకున్నాడు. ఇది కాదని చెప్తాడా? అవకాశవాద రాజకీయాలు నడపడంలో నంబర్ 1, స్వార్థపూర్తి రాజకీయాలు నడపడంలో నంబర్ 1 కడియం శ్రీ. ఇది సాక్ష్యం. ఈర్ష్య గల వ్యక్తి, ద్వేషం గల వ్యక్తి కడియం శ్రీ అనే విషయం స్పష్టంగా అర్థమవుతాను. ఒక్క కాంగ్రెస్ లో ఉండబడే దయాకర్ రాజకీయ జీవితానికే కాదు, కాంగ్రెస్ పార్టీలో వరంగల్ టికెట్ ఆశించిన రేవంత్ రెడ్డి గారికి అనుచరుడిగా కొనసాగిన మాదిగ సామాజిక వర్గం సంబంధించిన సాంబయ్య రాజకీయ జీవితాన్ని కూడా ఆగం చేశాడు. ఒకవేళ సిట్టింగ్ ఎంపీకి రాకపోతే మాదిగలకే రావాలి గనక, పెద్దపల్లి, నాగర్ కర్నూలు మాలలకు కేటాయించింది గనక, సిట్టింగ్ ఎంపీకి ఇవ్వకపోతే సీనియర్ నాయకుడైన సాంబయ్యకి ఇవ్వాలి గనక, సాంబయ్య చేతిలో మళ్ళా తన బిడ్డ ఓడిపోతే మాదిగల చేతిలో ఓడిపోవద్దని చెప్పే సాంబయ్య రాజకీయ జీవితాన్ని కూడా అడ్డుకున్నాడు. అదే సమయంలో గన్పూర్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ నమ్ముకున్న ఓడిపోయిన కూడా కాంగ్రెస్ నమ్ముకున్న ఇందిర రాజకీయ జీవితం ఎదుగుదలను కూడా అడ్డుకున్నాడు. ఒక మహిళలకు ఇస్తే కాంగ్రెస్ లో సభ్యత్వం లేని కడియం శ్రీకి టికెట్ డిక్లేర్ చేసింది కాంగ్రెస్. కానీ 2 దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ లోనే ఉండి 2 సార్లు కాంగ్రెస్ లో నిలబడి ఓటమి పాలైన కూడా మొన్న ఇదే కడియం శ్రీ చేతిలో అతి తక్కువ మెజార్టీతో ఓటమి పాలైన అయినప్పటికీ కాంగ్రెస్ నమ్ముకున్న మా ఇందిర టికెట్ కూడా అడ్డుకున్నట్టయి. అంటే ఈయన ఎక్కడున్నా అక్కడ ఉండబడే మాదిగల జీవితాలను ఇబ్బంది పెడుతున్నాడని, మాదిగల ఎదుగుదలను అడ్డుకుంటున్నాడని స్పష్టమవుతోంది. డాక్టర్ పరమేశ్వర్ కాంగ్రెస్ నమ్ముకునే టికెట్ ఆశించాడు. ఆయన సీనియర్ నాయకుడు, ఆయన రాజకీయ జీవితాన్ని అడ్డుకున్నాడు. నూతన తరం నుంచి వచ్చిన లేదా అంతకుముందు పనిచేసిన నూతన తరం నుంచి వచ్చిన మా జన్ను పరంజ్యోతి ఆయన టికెట్ను ఆశించాడు కాంగ్రెస్ లో. ఎందుకంటే ఎంతో మంది కొత్త వాళ్ళకు కూడా టికెట్లు ఇచ్చారు కదా, కాబట్టి మాకు కూడా వస్తుందని చెప్పి పరంజ్యోతి ఆశించాడు. నెమ్మల శ్రీనివాస్ నుంచి మొదలుకుంటే ఇంకా 2-3 నా సోదరులు కూడా ఆశించారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎక్కడన్నా జరిగిందా ఈ తెలుగు నేల మీద రాజకీయాల్లో? నిన్న ఒక పార్టీ నుంచి టికెట్ తెచ్చుకొని అదే ఎన్నికల్లో మళ్ళా ఇంకో టికెట్ మళ్ళా తెచ్చుకున్న చరిత్ర ఎక్కడైనా జరిగిందా? ఇంత అవకాశవాద రాజకీయాలు ఎక్కడైనా కనిపించినా మీరు చెప్పండి. ఒక పార్టీ టికెట్ ఇవ్వకపోతే మారినోళ్ళు ఉంటారు, కానీ ఒక పార్టీ టికెట్ తెచ్చుకొని అదే ఎన్నికల్లో ఇంకొక పార్టీ మళ్ళీ తరఫున టికెట్ తెచ్చుకోవడం అంటే ఇంత అవకాశవాద రాజకీయాలు ఎవరన్నా చేసిండ్రా? నా పాత్రికేయ మిత్రులు సోదరులు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను.